మన దేశంలో ఇప్పటికీ కొందరు ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించే పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయి కదా మనకి. కానీ ప్రపంచంలో ఒక దేశంలో మాత్రం పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అమ్మాయిలు ఎంత చదువుకున్నా, ఎంత అందంగా ఉన్నా పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయిలు అస్సలు దొరకడం లేదంట. అంతేకాదు ఇంట్లో ఒక టీవీని గోడకు బిగించాలన్నా, బరువైన సామాను కదిలించాలన్నా, ఫర్నిచర్ అమర్చాలన్నా ఏకంగా యాప్లోకెళ్ళి భర్తను గంటల లెక్కన బుక్ చేసుకుంటున్నారంట అని మీకు తెలుసా? ఇది సినిమా సీన్ ఏం కాదు నాయనా. యూరప్‌లోని లాత్వియా అనే దేశంలో నిజంగానే చర్చకొస్తున్న ఒక ఆసక్తికరమైన సామాజిక పరిస్థితి. అసలు భర్తను ఆన్‌లైన్‌లో ఎందుకు బుక్ చేసుకుంటున్నారు? లాత్వియాలో అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అని తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తర ఐరోపాలో ఉన్న చిన్న దేశం లాత్వియా. ప్రకృతి అందాలు, అడవులు, సరస్సులు, ప్రశాంతమైన జీవన శైలికి పేరుగాంచిన ఈ దేశంలో ఇప్పుడు మరో కారణంతో ప్రపంచం దృష్టి పడింది. సాధారణంగా చాలా దేశాల్లో పురుషుల జనాభా ఎక్కువగానే ఉంటుంది, కానీ లాత్వియాలో మాత్రం మహిళలే ఎక్కువంట. తాజా గణాంకాల ప్రకారం అక్కడ మహిళలు పురుషుల కంటే దాదాపు 15% ఎక్కువ. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఖ్య ఒక గణాంకం మాత్రమే కాదు, అక్కడి సమాజాన్ని కూడా మార్చేసింది. షాపులు, ఆఫీసులు, హెల్త్ కేర్, సర్వీస్ రంగం, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా మహిళలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకు. పెళ్లి వయసు వచ్చిన తర్వాత కూడా చాలా మంది యువతులకు తగిన వరుడే దొరకడం లేదు. కొందరు ఇతర దేశాల యువకులతో పెళ్లి చేసుకుంటున్నారు, మరి కొందరు జీవితాంతం ఒంటరిగా ఉండడానికే సిద్ధపడిపోతున్నారు. బట్ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంట్లో మగదిక్కు లేకపోవడంతో చాలా మంది మహిళలు కొన్ని పనులు చేయించుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. టీవీ ఫిక్స్ చేయడం, ప్లంబింగ్ రిపేరు, కార్పెంటరీ పని, పెయింటింగ్, గార్డెనింగ్, ఫర్నిచర్ అమర్చడం, బరువైన సామాన్ మోయడం, ఇలా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనుల కోసం ప్రత్యేక సేవల్నే ఉపయోగిస్తున్నారు. లాత్వియాలో కొన్ని స్థానిక కంపెనీలు హస్బెండ్ ఫర్ అన్ అవర్, మ్యాన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్ వంటి పేర్లతో సేవలే అందిస్తున్నాయంట. మహిళ యాప్ లేదా వెబ్సైట్లో సమయం బుక్ చేస్తుంది. ఒక నిపుణుడు ఇంటికొచ్చి అవసరమైన పని చేస్తాడు. పని పూర్తయిన తర్వాత గంటల లెక్కన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. పేరు మాత్రం హస్బెండ్ ఫర్ అన్ అవర్ అని మాత్రం మన దగ్గర మేస్త్రి, కార్పెంటర్, ప్లంబర్ చేసే పనులే. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక కథ మొత్తం పూర్తిగా మారిపోయింది. లాత్వియాలో 98% మహిళలే ఉన్నారు. భర్తలను అద్దెకు తెచ్చుకుని తోడు కోసం ఉంచుకుంటున్నారంట. పెళ్లికి అబ్బాయిలు లేక దేశం సంక్షోభంలో ఉంది అంటూ వీడియోలు, పోస్టులు వరుసగా వచ్చాయి. కానీ అధికారిక గణాంకాలు చూస్తే మాత్రం అవి నిజం కావు. నిజం ఏంటో తెలుసా? మహిళల జనాభా పురుషుల కంటే చాలా ఎక్కువ. అలాగే ఇంటి పనుల కోసం గంటల లెక్కన నిపుణులు బుక్ చేసుకునే సేవలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ప్రశ్న ఒక్కటే, అసలు పురుషులు ఎందుకు తగ్గిపోయారు? దీనికి కారణం లాత్వియాలో పురుషుల్లో ధూమపానం, మద్యం సేవించడం, అనారోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఆయుర్దాయం మహిళల కంటే తక్కువని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులే చెప్తున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్స్, కాలీయ సంబంధిత వ్యాధుల వల్ల పురుషుల్లో మరణాల రేట్ ఎక్కువగా ఉందంట. అంటే ఇదొక్కసారిగా జరిగిన మార్పేం కాదు కదా. ఇలాంటి సేవలు లాత్వియాలో మాత్రమే కాదు, యునైటెడ్ కింగ్డమ్లో రెంట్ మై హ్యాండీ హస్బెండ్, అమెరికాలో హ్యాండీమ్యాన్ ఆన్ డిమాండ్, యూరప్లోని మరికొన్ని దేశాల్లో కూడా ఇదే తరహా సేవలున్నాయి. అంటే ఇది ప్రేమ, పెళ్లి, సంబంధాల కోసం ఏం కాదు. ఇంటి పనుల కోసం నైపుణ్యం ఉన్న వ్యక్తిని గంటల లెక్కన బుక్ చేసుకుని ఒక ఆధునిక సేవా విధానం. ఒకప్పుడు మేస్త్రిని పిలవండి అనేవాళ్ళం కదా, ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి బుక్ చేయండి అంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో మగవాళ్ళు చేసే పనులు అనుకున్న చాలా పనులు ఇప్పుడు సేవలుగా మారిపోయాయి. అదే లాత్వియా కథలో ఉన్న అసలు ట్విస్ట్. ప్రపంచం మారుతుంది, కుటుంబాల రూపము మారుతుంది, జనాభా సమతుల్యత మారుతుంది. ఒక చిన్న దేశంలో పురుషుల కొరత ఒక కొత్త రకం సేవా పరిశ్రమకే దారితీస్తుంది. గణాంకం చిన్నదే కావచ్చు, బట్ అది సమాజాన్ని ఎంతగా మార్చగలదో చూపించే అరుదైన ఉదాహరణగా లాత్వియా ఇప్పుడు ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.